అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు, ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అంటే హర్ష గారి గురించి అనుకొని రాశారా, లేకపోతే రాసిన తర్వాత హర్ష గారు మీ మైండ్లో అనుకుని రాసింది, ప్యారలల్గానే జరిగాయి రెండు. అవును, ఎందుకంటే మీ అనుకొని రాశారని చూడంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్లో వచ్చే డైలాగ్స్ కావచ్చు, ఆ వేరియేషన్స్ కావచ్చు, ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, చాలా ఈజీగా చూపిస్తున్నారు. అందుకే ఆ డౌట్ అందుకే వచ్చింది, ఖచ్చితంగా హర్ష గారి కోసం రాసిన క్యారెక్టర్ అయ్యింది. ఈజీగా కాదండి, యాక్చువల్లీ చూసేటప్పుడు ఈజీగా ఉండొచ్చు కానీ ఎఫర్ట్ అయితే చాలా బెటర్. అంటే మనకు అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్లో ఆయన్ని. ఖచ్చితంగా. హర్ష గారు, ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడీలు నేర్పించండి ప్లీజ్. ఒక 3 letters. ఏబిసిడీల కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సిన సినిమా. ప్రస్తుతానికైతే ఆడియన్స్కి ఏబిసిడీల వరకే తెలుసు కాబట్టి టీజర్లో నేర్పించాను, ట్రైలర్లో నేర్పించాను, మనం ఇక్కడ కూడా. ఎలా వచ్చింది అసలు ఆ థాట్? అంటే మనకి తనతోటేనండి ఎవ్రీ సినిమాలో కాగుడిని తొందరగా తెలుసు, కానీ సాగదీస్తే తెలుసు. ఈ ఏబిసిడీల థాట్ ఎలా వచ్చింది? 2 పుల్లలు పెట్టండి, తనే ఫిగర్ అవుట్ చేసాడండి. అదే అండి, అది మన ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎవరికైనా ఏదో నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏది తెలియదు అనే మైండ్ సెట్తో మనం ఉంటాం. సో చాలా సింప్లిఫై చేసి నేర్పిద్దాం అనుకుంటాం. సో వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి వాళ్ళు అడవిలో ఎక్కువ ఉంటారు కాబట్టి పొలాలతో నేర్పిస్తే ఈజీగా ఉంటుంది అనే థాట్తో తయారు చేసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, అది ఆ విషయం ఆయనకు తెలియదు. ఇప్పుడు మీరు ట్రైలర్లో కావచ్చు, టీజర్లో కావచ్చు, ఇదైతే రివీల్ చేశారు. అవునండి, వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారని. అంటే ఇప్పటి వరకు జనాలు అయితే ఇదే కీ పాయింట్ కావచ్చు అనుకున్నారు, దాన్నే మీరు రివీల్ చేశారు. అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా ఉండబోతున్నాయి? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ పాయింట్, ఊరికి ఇంట్రడక్షన్ పాయింట్ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం, దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయి సినిమాలో. అదే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అదే అర్థమైంది, ఎందుకంటే మేము ఇప్పటివరకు దాన్ని కీ పాయింట్ అనుకున్నాం, మీరు దాన్ని రివీల్ చేశారంటే ఇంకేదో ఉంది అని అయితే అర్థమైంది. ఈ ట్రైలర్లో వాల్యుబుల్ థింగ్ అనగానే ఇంకా స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఏదో ఉండబోతోంది అని. అయితే కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హర్ష గారి కోసం క్యారెక్టర్ రాశారు, బాగానే ఉంది. మరి దివ్య గారే ఎందుకు? దివ్య గారు ఎందుకంటే ఇప్పుడు మైనా అనే క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఆమె తక్కువ మాట్లాడుతుంది, మాట్లాడే పోర్షన్ తక్కువ, బట్ ఆ తక్కువ స్పేస్లోనే ఎక్స్ప్రెస్ చేసిన చాలా ఉన్నాయి. ఆ తక్కువ కూడా నదులు ఆకాశంతోనే మాట్లాడతారు, మనుషులతో తక్కువ. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మర్ కావాలి. అండ్ మన తెలుగు అమ్మాయి కావాలని ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్నాం, అందరూ కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళే. సో హర్ష బ్రో సజెస్ట్ చేశారు నాకు, దివ్య గారిని సజెస్ట్ చేసినప్పుడు నేను ఆమె సినిమాలు ముందు కూడా చూసున్నా. సో ఏం పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. నేను కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా మొత్తం ఆవిడని చూశారు పుష్పతో, మామూలు రీసౌండ్ కాదు కదా అది. అవును. సో నేను ఆమెతో ఒక 2-3 సార్లు మాట్లాడండి, కాల్లో మాట్లాడి ఐడియాస్ త్రో చేసుకుని డిస్కషన్ అర్థమైంది. సో ఏం పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి, ఆమె ఇచ్చిన ప్రిపరేషన్ కానీ ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అన్నీ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓకే, హర్ష గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఇంకా వీళ్ళు కాకుండా చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అటెండెన్స్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 4 అయితే చూపిస్తున్నారు, వాళ్ళందరినీ ఎలా తీసుకున్నారు? అందరికి ఆడిషన్స్ పెట్టారా? ఆడిషన్స్ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. యాక్చువల్లీ నేను వైజాగ్లో సినిమాలకు పనిచేసాను, వైజాగ్ చుట్టూ. అప్పుడు వచ్చిన ఆర్టిస్టులో కొంతమంది అప్పుడు ఆడిషన్స్ చేసినప్పుడు అరే ఈయన చాలా బాగా చేస్తున్నాడే, బట్ ఈయనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడలేదు అలా అనిపిస్తుంది కదా మనం పని చేసినప్పుడు. అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం. అండ్ ఆ చుట్టుపక్కల ఊర్లు మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నా చుట్టుపక్కల ఊర్లకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అలా కలెక్ట్ చేసి డేటా ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడి వచ్చే వాళ్ళకేమో ఆడిషన్స్ తీసుకుని ఆఫీస్ లేదా కొంతమంది ఇంటి దగ్గర అలా సెలెక్ట్ చేసినాం. థియేటర్ ఆర్టిస్ట్ అండి మోస్ట్లీ చాలామంది థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరున్నారో ఫ్రెష్గా ఉన్నోళ్ళు స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? చాలామంది అండి, వీళ్ళందరిలో చాలా మంది. ఇప్పుడు ఆవిడ సెకండ్ పర్సన్ ఉన్నారు, మీ టీజర్లో చూసారు, నో ఐ కాంట్. ఆవిడ నాటకాల్లో నంది అవార్డు విన్నారండి. సో ఆయన అదే టీజర్లో ఇంకొక ఆయన ఈయన సాక్రటీస్ తాత, ఇంగ్లీష్ తాత అని లాస్ట్లో తిడతారు ఫకాఫియాస్, ఆయన 70 years old అండ్ థియేటర్ ఆర్టిస్ట్ ఆయన. సో ఇలా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారా ఖచ్చితంగా మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలను అని మీరైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు? అప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. టీం అందే నేను ఈ స్టోరీ ఒక పర్సన్తో స్టార్ట్ అయింది, ఒక్కరితో స్టార్ట్ అయింది. నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్కి చెప్పా, తర్వాత బ్రోకి చెప్పా. సో ఇలా టీం ఒకరికి నచ్చే పర్సన్స్ యాడ్ అవుతూ వచ్చారండి. ఎవరు విన్నారో వాళ్ళందరూ ఎగ్జైట్ అయ్యి నాతో పాటు యాడ్ అవుతూ వచ్చారు. సో క్రూ కూడా మొత్తం అందరూ సెట్లో. నెక్స్ట్ ఇంకా ఆడియన్స్ కూడా లిస్ట్లో యాడ్ అవుతారని మాకు గట్టి నమ్మకం. ఇప్పుడు మీరు ఈ కథ చెప్పినప్పుడు హర్ష గారి సినిమాని రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తా అన్నారా, లేకపోతే రవితేజ గారు ముందు కథని ఓకిన తర్వాత హర్షని ఓకే చేసుకున్నారా?
హర్ష గారితో సినిమా చేద్దాం అనేది వాళ్ళకి ఐడియా ఎప్పుడుండో ప్లానింగ్ జరుగుతూ ఉందండి. నేను కథ చెప్పాక ఈ కథ నచ్చి సో కుదిరే కాబట్టి 2 కుదిరే ఆయనతో చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కథ కూడా చాలా నచ్చింది. 2 కలిపి వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. దివ్య గారు, ఇది ఈ సినిమాకి రిలవెంట్ క్వశ్చన్ కాదు. ఈ క్వశ్చన్ మీకు ఎదురైద్దని మీరు ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. పుష్ప 2 గురించి ఏదైనా ఒక చిన్న హింట్, అంటే ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది, చెప్పిన టైంకి వస్తామని సుకుమార్ గారు కూడా చెప్పేశారు. అవును, ఇదైతే బ్రేకింగ్ న్యూస్. అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా మీరు క్వశ్చన్ వస్తుందని. No, I'm not a part of the film at all. So honestly, ఇది కొంచెం out of the blue నాకు. But it was a simple character in the first part also. I don't think దానికి ఏం పెద్ద కంటిన్యూషన్ ఆర్క్ ఏం లేదు. So it's all right. I'm not part of the second part. ఓకే. హర్ష గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో సామాన్యంగా ఎవరైనా కానీ వచ్చేటప్పుడు రావాలి అనుకున్నప్పుడు కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనల్ని పుష్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి అందరూ ఎత్తుకుంటూ ఉంటారు. ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో, అంటే నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అయ్యింది కూడా, మీరు ఎందుకు ఆ సైడ్ అట్లా అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు రాలేదు అసలు ఎప్పుడు కూడా? ఆయనే దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అండి, మెగాస్టార్ గారు. ఆయన స్వయం కృషి అంతే, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చారు. ఇట్స్ నాట్ లైక్ అలా వెళ్ళకూడదని కాదు. బట్ నా దగ్గర ఏదైనా కంటెంట్ ఉన్న రోజు, నా దగ్గర నేను కంటెంట్ఫుల్గా ఉన్నప్పుడు, అది ఇప్పుడు అంటే ఇప్పుడు నాన్నగారు ఆయన క్లాస్మేట్స్ అన్న విషయం నేను ఎవరికి చెప్పలేదండి పర్సనల్, బట్ ఇట్ కేమ్ అవుట్ ఫైనలీ వన్ డే. సో అండ్ నాన్నగారు కూడా చెప్పలేదు. లేదండి. సో అంటే నేను ఇనిషియల్గా రామ్ చరణ్ గారితో గోవిందర్ అందరవాడేలో చేయడం, అప్పుడు మాటల్లో అది చెప్పడం, అదంతా జరిగింది. బట్ పర్సనల్గా ఇంక మొన్నే తెలిసిందండి. సో అంటే ఐ థింక్ హీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. అండ్ మాకు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీ. సో ఎస్, ఆయన దగ్గర నుంచే తీసుకున్న పాయింట్స్ అవన్నీ, టు గ్రో బై అవర్ సెల్స్, టు మేక్ అ నేమ్ ఆఫ్ అవర్ సెల్స్. ఎంతో మందికి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. 100% అండి. అండ్ ప్రొడ్యూసర్ రవితేజ గారికైనా ఖచ్చితంగా మీరు ఆ సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనే లిస్ట్లో వేసుకుంటే చిరంజీవి గారి తర్వాత మాకు రవితేజ గారు ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా ఈ సినిమాకి ఐ థింక్ ఆ ఫీలింగ్, ఆ వైబ్ అన్ని వైపుల నుంచి యాడ్ అయిందండి. అవును, ఇప్పుడు నాట్ జస్ట్ ఫ్రమ్ ద యాక్టర్స్, లేకపోతే రాసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ కథే డిఫరెంట్ కదా, దాని తర్వాత రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ అంటే రావడం వేరు, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చేయందించడం అనేది గొప్ప విషయం. నిజంగా మనం వచ్చేసాం, మనది అయిపోయింది అన్నట్టు కాకుండా. అవును, అదే బ్యూటిఫుల్ కదండి. ఇప్పుడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే ఛానల్ కానీ, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ కానీ, లేకపోతే గోల్డెన్ మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ కానీ న్యూ కమర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, మనం ఒకప్పుడు మనకి ఎవరైనా దొరికితే బాగుండు, అవకాశం ఇస్తే బాగుండు, అరే మనకి ఎవడన్నా చేస్తే బాగుండు అనే స్పేస్ నుంచి దే ఆర్ బీయింగ్ ద అదర్ పర్సన్. మనం కావాలనుకున్న మనిషి వాళ్ళు అవుతున్నారండి. అవును. సో ఐ థింక్ అంటే వాళ్ళకి తెలుసు, అది ఆ ఎంటీ స్పేస్ అనేది వాళ్ళకి తెలుసు, ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు తను కూడా వీళ్ళందరినీ కొత్త యాక్టర్స్ని క్యాస్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అండి. వాళ్ళందరికీ ఉండే ప్యాషన్ కానీ, అంటే నాట్ లైక్ ఉన్న వాళ్ళకి ఉండదు అని కాదు, బట్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఆయన 72కి ఆయన యాక్టింగ్ డెబ్యూ చేశారు. ఆయన బట్ he decided he will become an actor at 70, and a director like him has proved that yes, you can dream. సో అలా చాలా పాజిటివ్స్ ఉన్నాయండి సినిమాకి, కథ పరంగా కానీ, లేకపోతే అందరూ మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చిన సపోర్టు. తను అన్నట్టు ఇది ఎవరికి చెప్పినా వాళ్ళు ట్యాగ్ అయ్యారు కానీ ఆటోమేటిక్గా. సో ఈవెన్ శ్రీచరణ్ పాకాల మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. సో